హాయ్ అండి. ఇటువైపు మా వారు, అటువైపు మా అత్త. ఇద్దరూ నా మాట వినరనమాట. వీళ్ళిద్దరి మధ్యలో నా పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఇటువైపు ఊరికి, అటువైపు ఆ ఇంటికి. 2 ఇళ్ళకు మధ్యన ఏదో 4 అడుగులు వేస్తే ఈ ఇల్లు, 4 అడుగులు వేస్తే ఆ ఇల్లు ఉన్నట్టుగా పరిగెడుతుంటాం చూడండి. అలా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి పరిగెత్తే పరిస్థితి ఉందనమాట. ఏం చెప్పాను నేను అసలకి. ఇటువైపు మా వారితో 2 రోజులు ఉండి వెళ్దాము అంటే, ఆయన వర్క్ టెన్షన్, తర్వాత పాప జాబ్ టెన్షన్‌తో అట్లా ఉండేదానికి వీలవ్వదు. ఆయన నా మాట వినరు. అత్త అక్కడనే వచ్చి ఉండు అత్తయ్య అంటే, అత్తయ్య నా మాట వినరు. మధ్యన నా పరిస్థితి ఎలా 2 రోజులు హడావిడి ఎలా ఉంటుందనేసి ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి. ఇంగ తప్పట్లేదనమాట. ఇద్దరు చెప్పిన మాట ఇన్నప్పుడు నేనే సర్దుకోవాలి కదండీ! అలాగనే ఉందనమాట. 2 రోజులు హడావిడిగా ఉండే నా జీవితం అనేది ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న శనివారం రోజు పూజా వీడియో మీతో షేర్ చేశాను కదండీ! ఆ రోజు ఇంగ మధ్యాహ్నం అంటూ ఏం వంట చేయలేదనమాట. చాలా లేట్ అయింది. ఇంగ మధ్యాహ్నం ఉదయం ప్రసాదంగా నైవేద్యం సమర్పించేసి టెంకాయ కొట్టేసి పూజ చేశాం కదండీ! అదే నైవేద్యమే మధ్యాహ్నం భోజనంగా తిన్నామనమాట. ఇంగ అందుకని ఈవినింగ్ కొంచెం కాఫీ చేసుకొని తాగేసి నైట్‌కి లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి ఫస్ట్ అయితే ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేశానండి. పిల్లలిద్దరికీ పాలు పోసిచ్చాను. తర్వాత మా వారికి, నాకు అత్తయ్యకైతే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ అలా ఉందని చెప్పేసరికి నాకు, మా వారికి ఇలా కాఫీ ప్రిపేర్ చేశానండి. ఏం చేస్తామండి, పనులు ఎలాగో ఉండే పనులే 2 రోజులు ఆగి నిదానంగా వెళ్దాంలే అంటే ఆయనకు వర్క్ టెన్షన్ ఉంటుంది. పాపకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. తనకి ఆఫీస్‌కి మ్యాండేటరీ చేశారు గనక కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది కనుక, పైగా మాకు ఊర్లో అంతగా నెట్ ప్రాబ్లమ్ అండి. సరిగ్గా నెట్ అనేది రాదనమాట. దాంతో ఖచ్చితంగా ఊరికెళ్ళాల్సి ఉంటుంది. "అత్తయ్య వచ్చి అక్కడే ఉండు అత్తయ్య, ప్రాబ్లమ్ ఉండదు. నీకు హెల్త్ కొంచెం బాగుండట్లేదు కదా" అంటే, "అత్తయ్య లేదమ్మా, నేను ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంటానులే, నేను ఈడనే ఉంటానంటదనమాట." అటు అత్తయ్యను చూసుకోలేక, అటు ఆ ఇంట్లో ఉండలేక, ఇటు ఈ ఇంట్లో ఉండలేక, ఈ పనులు అసలు వద్దులేండి. నాకైతే ఒక 10 డేస్ రిలాక్స్ అవ్వాలనుంది. చూడాలండి, ఎక్కడికన్నా సమ్మర్‌కి ట్రిప్ వేయాలనుకుంటున్నాము. ఇంకా కాఫీ తాగిన తర్వాత నైట్‌కి డిన్నర్‌కొచ్చేసి చపాతీ చేద్దామనేసి, ఇదిగోండి నేనైతే గనుక ఆయిల్ తక్కువ వేసి సూపర్ సాఫ్ట్‌గా ఉండేటట్టుగా, బాగా పొంగేటట్టుగా ఇదిగోండి పిండైతే ఇలా కలుపుతుంటాను. ఒక్కోసారి ఇంక చేతకానప్పుడు మిక్సీకి జార్ వచ్చి ఉంటుంది కదండీ! పిండి తడిపే జారు, దాంట్లోనే వేస్తాను. ఇంక ఊర్లో అయితే అలాంటి జార్ ఏం లేదు కనుక ఇదిగోండి కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి బాగా పిండినంతా మిక్స్ చేసిన తర్వాత అలా కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదండీ! అవి పోసి బాగా పిండి తడిపామనుకోండి, చపాతీలు చేసిన తర్వాత సూపర్ సాఫ్ట్‌గా ఉండడమే కాకుండా చల్లారిన తర్వాత కూడా చాలా దూది లెక్క మెత్తగా ఉంటాయండి. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఫస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి బాగా పిండినైతే మిక్స్ చేసిన తర్వాత ఇలా వాటర్ పోసి కాసేపు ఇదిగోండి ఇలా అంతా తడిపేసి పక్కన పెట్టేసి, తర్వాత తగినంత వాటర్ మిక్స్ చేసుకుంటూ పిండి తడుపుకుంటే సరిపోతుందండి. కొంచెం చల్లారాలన్నమాట. ఇదిగోండి తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్ కొన్ని మిక్స్ చేసుకుంటూ పిండి తడుపుకుంటే సరిపోతుందండి. నేనైతే చపాతీలు ఇలాగనే ప్రిపేర్ చేస్తానండి. మామయ్య ఉన్నప్పుడు గూడా ఇలాగనే చేసేదాన్ని. ఎందుకంటే గట్టిగా ఉంటే మామయ్య తినలేడు కదా అని చెప్పేసి, చాలా సాఫ్ట్‌గా ఉంటాయమ్మా, చాలా మెత్తగా ఉంటాయని చెప్పేసి మామయ్య 1కి 2 చపాతీలు తినేవారండి. ఇంకా చపాతీలోకి కమ్మగా ఉండేటట్టుగా వంకాయలు వచ్చింటే తీసుకున్నామండి. వంకాయ కూర చేద్దాము అని చెప్పేసి, ఒకటే అవి ఉంటాయి చూడండి నల్ల వంకాయలు, అది తీసుకున్నాను. దాంతోనే ఇప్పుడు వంకాయ కర్రీ ప్రిపేర్ చేయాలి. పిండంతా తడిపెట్టేసాను. ఇలా మనం పిండి తడిపామనుకోండి, ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉండదనమాట. ఈ విధంగా వంకాయ కర్రీ ప్రిపేర్ చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. ఈ వంకాయలు చాలా తొందరగానే ఉడుకుతాయండి. ఇదిగోండి ఒక్క వంకాయ హాఫ్ కేజీ పైన ఉందనమాట. ఒక 2 వంకాయలు తీసుకున్నాను. ఇంకో వంకాయ పచ్చడి చేయొచ్చు కదా అనేసి పక్కన పెట్టేశాను. చాలా సింపుల్‌గా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం టొమాటోస్ ఎక్కువగా తీసుకునేసి, ఆనియన్స్ 2 ఆనియన్స్, ఒక 4, 5 టొమాటోస్ తీసుకునేసి కర్రీ ప్రిపేర్ చేస్తే కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి వంకాయ కర్రీ. ఇంకా చపాతీ పిండి తడిపి పెట్టాను కదండీ! అది నానే లోపల ఫటాఫట్‌గా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడైనా మనం వంకాయలు కట్ చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి, ఆ నీళ్ళలో వంకాయ ముక్కలు అనేది వేస్తుంటాం కదండీ! కలర్ చేంజ్ కాకుండా ఉండేటట్టుగా. అలా నీళ్ళల్లో ఉప్పుతో పాటు కొన్ని పాలు పోసి ఇలా వంకాయ ముక్కలు వేసామనుకోండి, కలర్ చేంజ్ కాకుండా ఉండడమే కాకుండా మనం చేసే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. చిన్నపాటి టిప్, ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ఇల్లంతా డీప్ క్లీన్ అయిపోయింది. ఇక్కడ పూజ కూడా చేశాను కదండీ! ఇంకా నంద్యాలకు వెళ్ళేసి, నంద్యాలలో ఉన్న ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసే వచ్చాను. కానీ పూజ గది ఒక్కటి ఉందండి. పూజ గది వెళ్ళేసి డీప్ క్లీన్ చేసి అక్కడ పూజ చేసుకునేసి కలశం ఏర్పాటు చేసుకొని, తర్వాత మా ఇంటి దేవుడు అహోబిల నరసింహస్వామి గుడికి వెళ్ళొస్తే అయిపోతుందండి. ఇంకా అక్కడి పూజ గది అలాగనే డీప్ క్లీన్ ఏం చేయలేదనమాట. మీరు చాలామంది అడిగారు, "అక్క మీరు పూజ గది రినోవేషన్ చేయించాలన్నారు కదా! మరి ఇల్లంతా పూజ గదితో పాటు డీప్ క్లీన్ చేశారనేసి." లేదండి, అక్కడ పూజ గది అయితే అలాగనే ఉందనమాట. రెనోవేషన్ చేయాలి అనుకుంటున్నాను. చాలామంది మీరు మొన్న కామెంట్స్ కూడా పెట్టారనమాట. ఇలా విండో వచ్చింది, విండో తీసేసి అక్కడ నేను పెద్దది వెంకటేశ్వర స్వామి
ఫోటో ఫ్రేమ్ తయారు చేయించుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు చాలామంది కామెంట్ చేశారు. అక్క మాకు పూజ గదిలో ఇటా కిటికీ లేదు, కిటికీ కావాలనుకుంటున్నాము. వాస్తు ప్రకారం కిటికీ అనేది ఖచ్చితంగా ఉండాలి, మూయకూడదని చాలామంది చెప్తున్నారు మీ అందరూ. అదే నాకు కొంచెం ఆలోచనగా ఉందండి. నిజమే కదా, పూజ గదిలో కిటికీ ఉండి సూర్యకిరణాలు డైరెక్ట్‌గా పూజ గదిలో మాకు ఎర్లీ మార్నింగ్‌కే పూజ గదిలోకి అసలుకి ఎంత బాగా ఎండొస్తుందంటే అండి, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. కానీ దేవుడు పెద్ద ఫోటో ఫ్రేమ్ కావాలి అనే ఇష్టం ఉంది. కానీ కిటికీ క్లోజ్ చేస్తే మీరందరూ చెప్పినట్టుగా వాస్తు ప్రకారం ఖచ్చితంగా కిటికీ ఉండాలి కదా అని అదొక ఆలోచన ఉందనమాట. దాంతో పూజ గది రెనోవేషన్ చేయిద్దామా, లేకుంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగనే పెట్టేసుకునేసి కలశం ఏర్పాటు చేసుకుందామా అనేసి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే మాత్రము ఇప్పుడైతే రెనోవేషన్ అనేది ఏం చేపినండి. ఇంటీరియర్ పిలిపించి కొంచెం బెడ్రూమ్‌లో కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటున్నాము. దాన్ని బట్టేసి వీలైతే రెనోవేషన్ చేయిస్తాను. కిటికీ క్లోజ్ చేయాలి ఖచ్చితంగా అంటే వద్దని చెప్పేసి మీరు చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్‌గా పూజ గది అట్లాగనే పెట్టేసుకునేసి పూజ అనేది చేసుకుంటానండి కలశం పెట్టేసి. ఇదిగోండి మాటల్లోనే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతా 10 మినిట్స్ లోపల రెడీ అయిపోతుందండి. ఎక్కువ మసాలాలు కూడా వేయలేదనమాట. కొంచెం ఎక్కువగా కొబ్బరి ముక్కలు, అలాగనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి మిక్సీకి వేసిన ఆ మసాలా ఒక్కటి వేసానండి. ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ అనేది అస్సలు వేయొద్దండి. చాలా కమ్మగా ఉంటుందనమాట ఇలాగని. ఈ కర్రీకి కొంచెం టొమాటోస్ ఎక్కువ పడితేనే కొంచెం పుల్లగా, అంతేకాకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం కారం బ్యాలెన్స్ అయ్యేదానికి కొంచెం చక్కెర వేసినా బాగుంటుంది, లేకుంటే కొంచెం బెల్లం వేసినా బాగుంటుందండి. అంతే అండి, కర్రీ చూడండి చాలా సింపుల్గా రెడీ అయిపోయిందనమాట. చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసినట్టుగా నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇంకా అంత లోపల పిండి కూడా బాగా నానిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మళ్ళీ పైన కూడా ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఇంకా చపాతీలు అయితే తిక్కుతున్నాను ఇక్కడ. మా ఇంట్లో నైట్ పూట రైస్ తినే అలవాటు లేదండి. ఖచ్చితంగా జొన్న రొట్టెనో, లేకుంటే చపాతీనో, లేకుంటే ఉప్మా అయినా బాగా ఇష్టంగా తింటారు. అందుకనేసి ఇంకా జొన్న రొట్టె అంటే చేసే ఓపిక లేదు. ఇంకా ఉప్మా నార్మల్గా మార్నింగ్ పూట అలా చేస్తూ ఉంటాను కదా అని చెప్పేసి ఇవాళైతే చపాతీనే చేస్తున్నానండి. చాలా తొందరగానే రెడీ అయిపోతాయి. తలా 2 చపాతీనే కదా ఎంతసేపు తిక్కేస్తానని చెప్పేసి ఇదిగోండి చపాతీ కూడా తిక్కేసి కాల్చేసాను. ఇంగా ఇదిగోండి ఇలా లేయర్ల లెక్క చపాతీలు బాగా పొంగుతూ వస్తాయి చూడండి. అవంటే మా వారికి చాలా ఇష్టమండి. అందుకనేసి ఇదిగోండి ఎక్కువ ఆయిల్ వేయకుండా ఒక సైడ్‌కి మాత్రమే ఇలా ఆయిల్ వేసేసి ఇలా మడత పెట్టేసి ఇదిగోండి ఇరువైపులా కొంచెం పిండి అద్దేసి తిక్కామనుకోండి, మనం కాల్చేటప్పుడు కూడా 4 పొరల లెక్క బాగా పొంగి కాలుతాయండి. ఇదిగోండి. ఈ చపాతీలంటే మా వారికి ఇష్టము. అందుకని మా వారి వరకు ఒక 2 చపాతీలు ఇలా ప్రిపేర్ చేసి ఇంక మా అందరికి రౌండ్‌గానే తిక్కేస్తానండి. పైన మాత్రం కొంచెం ఆయిల్ వేస్తాను. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. పొరలుగా బాగా పొంగుతాయి, బాగా కాలుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నార్మల్‌గా రౌండ్‌గా చేసినా టేస్టీగానే ఉంటాయిలెండి. కానీ ఇలా పొరలుగా కావాలి, బాగా పొంగాలి, కొంచెం పైన క్రిస్పీ లేయర్ రావాలి అంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. చల్లారిన తర్వాత కూడా ఇలాగనే సూపర్ సాఫ్ట్‌గా ఉంటాయండి. తప్పకుండా సింపుల్‌గా నేను చెప్పినట్టుగా చిన్నపాటి టిప్స్‌తో పిండి అనేది అలా తడపండి. ఇలా తిక్కేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా కాల్చండి. ఇది చూడండి ఎంత పొరలుగా పొంగాయో. అంతే సాఫ్ట్‌గా, అంతే టేస్టీగా ఉంటాయండి. ఇంకా నైట్‌కి వంట పని అయితే అయిపోయిందండి. తర్వాత వంటింటి క్లీనింగ్ పని ఉందనమాట. డైలీ ఉండే పనులేనండి. ఇక్కడైనా, అక్కడైనా గానీ ఖచ్చితంగా ఇలా వంట పని పూర్తయిన తర్వాత కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి, ఎలాంటి చీమలు గానీ, ఈవెన్ బొద్దింకలు, పురుగులు ఏవి రాకుండా కిచెన్ ఎప్పటికీ నీట్‌గా మెయింటైన్ చేయగలుగుతామండి. ఎప్పుడైతే కిచెన్ నీట్‌గా ఉంటుందో అసలు బొద్దింక గానీ, ఒక్క పురుగు గానీ ఇంటికి లోపల దరిచేరకుండా ఉంటాయండి. ఇదిగోండి తర్వాత స్టవ్ కూడా నీట్‌గా తుడిచిపెట్టేస్తున్నాను. ఎందుకంటే మనము చపాతీ గానీ, జొన్న రొట్టె అలా చేసినప్పుడు పిండి ఎక్కువగా పడుతుంది కదా! అలాంటప్పుడే చీమలు గానీ, బొద్దింకలు ఎక్కువగా వస్తుంటాయన్నమాట. అదొక్కసారి గమనించుకునేసి మనము రేకులు తిక్కింటాం కదండీ! చపాతీలు తిక్కిన కర్రను కూడా నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేయాలండి. ఎక్కడ మన గోధుమ పిండి గానీ అలా ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఇలా నీట్‌గా తుడిచేసి పెట్టేసేస్తుండాలి. ఇదిగోండి స్టవ్ కూడా నీట్‌గా తుడిచిపెట్టాను. కౌంటర్ అంతా కూడా నీట్‌గా తుడిచిపెట్టేసాను. వంటిల్లు నీట్‌గా ఉన్నిందనుకోండి, మనకు అసలకి ప్రశాంతంగా ఉంటుంది. నా వరకైతే మాత్రం. ఎందుకంటే ఉదయాన్నే లేచి వెంటనే పూజ చేసుకోవచ్చు. కిచెన్ రూమ్‌లోకి రాగానే కిచెన్ నీట్‌గా కనిపించిందనుకోండి, ఎంత మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుందంటే అండి, ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కానీ, ఏ వంట చేయాలన్నా కూడా వెంటనే చకచకా ఫటాఫట్‌గా పనులన్నీ అయిపోతాయి కదండీ! నాకు అలాగనే అనిపిస్తుంటుందనమాట. అందుకనే ఏ టైం అన్నా గానీ నైట్ మాత్రం ఖచ్చితంగా కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేస్తుంటాను. మీరు కూడా నాలాగనేనా అండి? తప్పకుండా కామెంట్ చేయండి.
ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి దోశకు నానబోసేసి అది గ్రైండర్కి వేసి గ్రైండర్ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేసి ఇల్లంతా నీట్గా కసువచ్చి మాప్ పెట్టేసి పూజ చేసుకునేసి బ్రేక్ఫాస్ట్ చేసి హడావిడిగా పెట్టాబెడ సర్దుకునేసి మళ్ళీ నంద్యాలకు బయలుదేరాలన్నమాట. ఇంకా నైట్ మీకు గుడ్ నైట్ చెప్పేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్తో మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశానండి. టైం వచ్చేసి 5:05 అలా అయిందేమోనండి. తెల్లవారునికి వచ్చింది 6 గంటలకల్లా ఫుల్గా తెల్లవారుతుందండి. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి కానీ 5 గంటలు ఆ టైంలో అయితే మాత్రం ఎంత పీస్ఫుల్గా ఎంత చల్లగా వాతావరణం ఉందంటే అండి అసలు లేవబుద్ధి కాదనమాట. కానీ ఇంకా పనులు అనేది ఉన్నాయి కనుక ఉదయాన్నే లేచి ఇల్లంతా కసువుచ్చి మాప్ పెట్టేసి ఇంకా ప్రశాంతంగా పూజ కూడా చేశానండి. ఇదిగోండి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా చామంతి పూలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇలా పువ్వులతో అలంకరించేసి పూజ చేశాను. టైం వచ్చేసి 6:30 కావచ్చిందండి. అసలుకి ఈ టయానికల్లా పూజ అయిపోయిన తర్వాత ఆ దీపాల వెలుగులో అమ్మవారిని మా పూజ గదిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా నెలల తర్వాత ఇలా పూజ చేశాను కనుక అలాగనే అమ్మవారిని చూస్తూ ఉండబుద్ధి అయిందండి. ఇదిగోండి ఎక్కువ దీపాలు వెలిగించుకున్న 2 దీపాలు వెలిగించేసి ఆ దీపాల వెలుగులో అమ్మవారిని చూస్తుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మీలో చాలామంది అమ్మవారి డీటెయిల్గా లింక్ అడుగుతున్నారండి. అమెజాన్లో తీసుకున్నాను. ఈ వీడియోలో లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదనేసి ముందు రోజు నైటే గ్రైండర్కి దోసపిండి అందు వేసాను కదండి. ఇంకా దోశ పోయాలి. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను. ఇదిగోండి ఇంకా గ్రైండర్ కూడా కడిగి పెట్టేశాను కదా, అది ఆరిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇంకా అన్నీ నీట్గా సర్దేసేయాలండి. ఇదిగోండి కిచెన్ అంతా నీట్గా ఉంది. ఇంకా ఫస్ట్ పాలు వచ్చాయి, పాలు స్టవ్ మీద పెట్టేసి దోసపిండి కలిపి దోశ పోయాలి. ఎప్పుడు చూసినా దోశనే నా లక్ష్మి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనుకోవద్దండి. దగ్గర వారం అవుతుందండి దోసపిండి అయిపోయి దోశ పోయాక. ఇంకెలాగో ఇక్కడ దోసపిండి నానబోస్తే కనుక ఊరికి తీసుకెళ్ళొచ్చు. సెట్ దోశ అలా ప్రిపేర్ చేస్తే కనుక బ్రేక్ఫాస్ట్ మనకు ఈజీ అవుతుంది కదా అనేసి ఎక్కువగా దోశనే పోస్తుంటారు. మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ఇష్టం కనుక ఇంకా ఏం చేస్తానండి, ఎప్పుడూ వీడియోలలో చూపించాల్సి వస్తుంది, తప్పదు కదా. సపరేట్గా ఇంకా నేను ఎక్స్ట్రాగా వేరే బ్రేక్ఫాస్ట్ అంటూ చేయలేను కదా వీడియో కోసము. ఇదిగోండి ఇంకా స్టవ్ అంతా కూడా నీట్గా కడిగి పెట్టేశాను కదండి ముందు రోజు నైట్. బర్నర్స్ అవి ఇదిగోండి అలా పెట్టేస్తున్నాను. ఈ స్టవ్ కూడా చాలా బాగుందండి. ఆ ఇంటి గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాం కదండి, అప్పటి నుంచి స్టీల్ స్టవ్ బెస్ట్ అండి. మీరు చాలామంది అన్నారు అదే నంద్యాలలో ఉన్న స్టవ్ మార్చాలి అని వేరే వాళ్ళు చెప్పారని చెప్పినప్పుడు చాలామంది అవసరం లేదక్క అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. లేకుంటే అన్ని వేలు పెట్టి తీసుకున్న స్టవ్ని మళ్ళీ మార్చాలని కొంచెం టెన్షన్గా ఉన్నింది. మీరు చెప్పినట్టుగా స్టవ్ అయితే మార్చట్లేదు. బాగున్న స్టవ్ మార్చాలంటే కొంచెము బాధ అనిపిస్తుంది కదండి. ఈ స్టీల్ స్టవ్ చూడండి 1600 కానీ ఎంత బాగా పనిచేస్తుందంటే అండి, బర్నర్స్ అయితే కనుక రొట్టెలు, జొన్న రొట్టెలు, చపాతీలు భలే కాలుతాయండి. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టేసి బయటకు వచ్చాను. ఇల్లంతా డీప్ క్లీన్ చేసాం కానండి. ఇక్కడ చూడండి తులసమ్మ నిద్రపోతుంది. తులసమ్మ మొక్క, తర్వాత ఇక్కడ ఉన్న నిమ్మ మొక్క కూడా ఎండిపోయిందనమాట. తర్వాత బాత్రూమ్ ఇటువైపు సైడ్ అంతా అలాగనే ఉందండి. ఇదంతా డీప్ క్లీన్ చేద్దాము, అంతా తీసివేసి నీట్గా చేద్దాం అనుకుంటే ఇంకా అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సిన పని పడిందనమాట. ఇంకా ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి మా అమ్మయ్య నేను ఇష్టంతో కట్టించుకున్న పొయ్యి అనమాట. ఈ పొయ్యిని చూసినప్పుడల్లా మా అమ్మయ్య గుర్తుకొస్తాడండి. ఒక్కసారన్నా ఈ పొయ్యి మీద ఏదైనా వంట చేసింటే బాగుండేది కదా అని అనుకుంటాను. కానీ అసలు ఊహించలేదండి ఇలా జరుగుతుందని. ఈ పొయ్యిని చూసినప్పుడల్లా మా అమ్మాయి గుర్తుకొస్తాడు. అసలు పొయ్యి వద్దని మా అత్త, లేదు ఉండాలి అని చెప్పేసి నేను మా మామయ్య. నేను ఊరికి కూడా వెళ్ళలేదండి. మా మామయ్య నిలబడి పాప కట్టిమనిందని చెప్పేసి ఇదిగోండి పొయ్యి అనేది కట్టించాడు. మా మామయ్య గుర్తుగా నాకెప్పుడు మా మామయ్య సపోర్ట్ అండి. ఏ విషయంలోనైనా కానీ అమ్మి చెప్పిందంటే అది రైటు, అమ్మి చెప్పినట్టే జరగాలి ఆయన అనేవాడండి. ఇంకా అలా ఆ పొయ్యిని చూసేసి మామయ్యని తలుచుకునేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇదిగోండి దోశలోకి చట్నీ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో టొమాటోస్, పచ్చిమిర్చి అన్నీ తీస్తున్నాను. పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు చాలామందికి తెలిసే ఉంటుందండి. మసాలా లెక్క మనము దోశలోకి పూసి చేయొచ్చు, లేకుంటే కనుక సాదా దోశలకైనా చాలా బాగుంటుంది, సెట్ దోశలోకి బాగుంటుంది, పొంగనాల్లోకి బాగుంటుంది. ఇంకా కొంచెం చట్నీ మిగిలిందనుకోండి మధ్యాహ్నం పులగంలోకి ఉంటుంది కదా, ఇంకా మధ్యాహ్నం మళ్ళీ నంద్యాలకు వెళ్ళేసి ఏం వంట చేస్తానులే కొంచెం ఇంటికి వెళ్ళేసి పులగం ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అనేసి ఒక చిన్న ఆశ అనమాట. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి వంట చేయాలంటే నాకు ఓపిక ఉండదు కదా. అదే పల్లీల చట్నీ అయితే, పప్పుల చట్నీ అయితే మళ్ళీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక నంద్యాలకి మళ్ళీ ఏదో ఒకటి చట్నీనో కర్రీనో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అదే పల్లీ చట్నీ అనుకోండి, పల్లీ చట్నీ మిగిలితే సరిపోతుంది. పులగం చేస్తే తాలింపు పులగం కమ్మగా ఉంటుంది కదా అనేసి పని తక్కువ అవుతుంది వంట పని అని చెప్పేసి. అంతే కదండి, ఒకసారి ఓపిక లేనప్పుడు ఇలాగనే ప్రిపేర్ చేయండి, ఏం పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలే కానీ దోశలే కానీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లకి ఈ చట్నీ ప్రిపేర్ చేసి మధ్యాహ్నము పులగం చేసి పచ్చి పులుసులేకి చాలా టేస్టీగా ఉంటుంది. లేకుంటే నార్మల్ రైస్లేకైనా కానీ ఈ చట్నీ కొంచెం వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఆల్మోస్ట్గా శనివారం రోజు ఇలాగనే ప్రిపేర్ చేస్తూ ఉంటాం మా సైడ్ ఎక్కువగా.
ఇంకా ఎక్కువగా ఆనియన్స్ అనేది కట్ చేశాను. పచ్చిమిర్చి కూడా నీట్‌గా ఇదిగోండి కడిగేసి ఇంగా స్టవ్ మీద వేస్తున్నాను. ఈ పెనం కూడా చాలా బాగుంది చూడండి. ఇండస్ వ్యాలీ కంపెనీదనమాట. ఇక్కడ అదే అక్కడ కూడా నంద్యాలలో కూడా ఇలాంటిదేనండి. పూరీలు చేయాలన్నా కూడా క్యాస్ట్ ఐరన్ పెనం అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేను లింక్ ట్యాగ్ చేస్తాను చూడండి. ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. ఇంకా హడావిడిగా బ్రేక్‌ఫాస్ట్‌కి అన్నీ ప్రిపేర్ చేసేసి కిచెన్ ఎప్పటికప్పుడు మళ్ళా నీట్‌గా తుడుస్తూ ఎప్పుడూ ఉండే పనులే కదండీ! ప్రతి ఒక్క మహిళకు వంటింట్లో ఉండే పనులే. కానీ ఎప్పటికప్పుడు ఇలా మనం వంట చేసేటప్పుడల్లా కౌంటర్‌ని ఇలా నీట్‌గా తుడిచిపెట్టామనుకోండి, మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. నీట్‌గా ఉంటుందనమాట. పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వేసిన తర్వాత కొంచెం ఎక్కువగా నెయ్యి వేసి నెయ్యో, నూనె ఏదైనా వేసుకోవచ్చు. నూనెనే వేసానులెండి. ఇలా 1, 2 సార్లు బాగా మిక్స్ చేసేసి ఒక చిక్క నీళ్ళనేది కూడా వేయకుండా బాగా వేగనివ్వాలండి. ఇంగా వేగే లోపల ఇక్కడ పల్లీలు వేస్తున్నాను. మాకెంతో సెంటిమెంట్ అయినా ఈ చిన్నపాటి బాండీలో వేస్తున్నానండి. ఎన్ని స్టీల్ పెన్నాలు తీసుకున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఎందుకో అండి గబుక్కున ఈ పెనమే తీసుకునేసి ఇందులోనే వేయిస్తుంటాను. అదొక సెంటిమెంట్ అనమాట. అత్త కూడా అంతేనంటండి. ఇది పక్కన వేద్దామా అంటే బుద్ధి పుట్టదు. ఎవరికైనా ఇద్దామా అంటే బుద్ధి పుట్టదు. అలా అనమాట. ఎన్ని పెన్నాలున్నా గబుక్కున ఇదే తీసుకునేసి వాడుతూ ఉంటాము. మీ ఇంట్లో కూడా అలాగనేనా అండి? ఎప్పుడునో క్రీస్తు పూర్వం అంటుంటారు. మా పెళ్ళికి ముందు నుంచి ఉందంటండి ఆ పెన్నం ఇంగ చూడండి. ఆ పెన్నాన్ని నేను వాడుతున్నాను. మా అత్తయ్య వాడుతుంది. మా అత్తయ్యతో నేను వాడుతున్నాను. అలాగనే వస్తాయన్నమాట తరతరాలుగా పాత పెన్నాలు. అంతే కదా! మీ ఇంట్లో కూడా అలాంటివి ఉన్నాయండి? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంగ చట్నీకి అన్నీ వేయించి పెట్టాను కదండీ! అవన్నీ చల్లారే లోపల ఇక్కడ దోసపిండి కలుపుతున్నాను. దోసపిండి పర్ఫెక్ట్ కొలతలు మీకు తెలిసే ఉంటాయిలెండి. నేనంటూ ఎలా దోసపిండి అనేది తయారు చేస్తాను అంటే అండి, ఇప్పుడు 4-5 కప్పుల వరకు బియ్యం తీసుకునేసి, 1 కప్పు మినపప్పు, తర్వాత ఒక పావు కప్పు వరకు శనగపప్పు, 1.5 స్పూన్ వరకు మెంతులు వేసిన తర్వాత, మనకు కావాలంటే అటుకులు కొన్ని ఒక గుప్పెడు అటుకులు గానీ, బొరుగులు గానీ పక్కన నానబెట్టేసేసి మనము పిండి గ్రైండర్‌కి వేసేటప్పుడు వేస్తే సరిపోతుందండి. ఇంకా పల్లీల పచ్చడిలో లాస్ట్‌లో కొంచెం చింతపండు వేస్తానండి. ఇంక చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తాను. ఇంక మిక్సీకి గూడా వేసానండి. పల్లీలంతా చల్లారిపోయాయి. కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టుగా అలా మనం మిక్సీకి వేసామనుకోండి, దోస పైన మసాలా లెక్క గూడా పూయొచ్చనమాట. ఇంక దోస గూడా పోస్తున్నాను. ఫస్ట్ సాదా దోస, తర్వాత ఇలా పల్లీ చట్నీ పైన మసాలా లెక్క పూసి నెయ్యి దోస పోస్తే చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా జీడిపప్పు దోసని గూడా సేమ్ ఇదే మసాలా లెక్క మనము చట్నీ అనేది పూసేసి, కొంచెం నెయ్యి ఎక్కువేసి, జీడిపప్పు పైన వేసి తింటే గనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఒకసారన్నా ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ప్లెయిన్ దోస, తర్వాత చట్నీ దోస అయితే పోసిచ్చాను. ఇది చూడండి. పేపర్ లెక్క ఇలా క్రిస్పీ దోసైనా వేయొచ్చు. లేకుంటే సూపర్ సాఫ్ట్‌గా ఉంటాయి కదండీ! మనం సెట్ దోస చేస్తుంటాము. అలా సెట్ దోసకైనా సేమ్ బ్యాటర్ కొలతలండి. ఇదిగోండి. ఇది చూడండి ఎంత క్రిస్పీగా దోసైతే. ఇంగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత అంట్లన్నీ తోమేసి కిచెన్ కౌంటర్ కూడా నీట్‌గా తుడుస్తున్నానండి. ఎందుకంటే ఇంక కిటికీలన్నీ క్లోజ్ చేసి వెళ్తాం గదా ఊరికి. అంత డస్ట్ అంతా రాకుండా ఉండేటట్టుగా. నీట్‌గా ఉంటుంది కదా కిచెన్ రూము. అలాగనే ఇల్లంతా నీట్‌గా ఉంటుంది కదా అనేసి మళ్ళొకసారి ఇల్లంతా నీట్‌గా సర్దేసి, ఇంకా కొన్ని పాలుంటే కాఫీ చేసిచ్చి, ఆ కాఫీ గిన్నెలు కూడా తోమేసి, ఇంకా మళ్ళొకసారి స్టవ్ నీట్‌గా తుడిచేస్తున్నానండి. ఇంగ ఎప్పుడుండే పనులేనండి. తోమడము, తుడవడము, వంట చేయడము, మళ్ళా ఆ వంట గిన్నెలన్నీ తోమడము. అంటే నంద్యాలలో అయితే మాత్రం డిష్ వాషర్ ఉంటుందనుకోండి. అయినా కూడా ఈ క్యాస్ట్ ఐరన్ పెన్నాలు అలా ఉంటే నేనే కడిగేస్తూ ఉంటానండి. అదండి ఇవాల్టి వీడియో. 2 రోజుల వ్లాగ్ అనేది. అలా ఊరికొచ్చినప్పుడు హడావిడిగా ఎలా ఉంటుంది నా పరిస్థితి అనేసి వీడియోలో మీతో షేర్ చేశాను. టేస్టీగా ఉండే పల్లీ చట్నీ దోసలకి తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసినట్టుగా సూపర్ సాఫ్ట్‌గా ఉండేటట్టుగా ఆయిల్ అసలు ఎక్కువ యూజ్ చేయకుండా మృదువు లెక్క పొరలుగా పొంగేటట్టుగా చపాతీ, అందులోకి కమ్మనైన వంకాయ కర్రీ. ట్రై చేసి ఎలా వచ్చింది కంపల్సరీగా కామెంట్ చేయండి. వీడియో అయితే మీ అందరికి యూస్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే రెసిపీస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే టిప్స్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.